దేవుని నామస్తోత్రములండి. ఈనాటి అంశము దేవుని పాదముల చెంత వికసించే పుష్పమా. కవితారూపం. పరమగీతంలో 2వ అధ్యాయము 12-13 వచనములు. దేశమంతటా పూలు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావురు స్వరము మన దేశములో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. చలికాలం గతించిపోయెను, వర్షాకాలము తీరిపోయెను. వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన నిచ్చుచున్నవి. వికసించు పుష్పమా, యేసు పాదాల చెంత వికసించుమా. పుష్పములపై మంచు బిందువులున్నట్లు నీవు దేవునితో నుండవలనని ఆశించుమా. ఎండ వేడిమికి మల్లెలు వికసించినట్లు ఎండ చల్లారి అనగా శ్రమల తీరు వరకు, నీడలు జరిగిపో వరకు అనగా సమాధానం వచ్చు వరకు దేవుని పాదపద్మవై బలురక్కసి చెట్ల మధ్య కలువవై వికసించుము. కొలనులో తామర పుష్పముల వలె దేవుని ఉద్యానవనమందు నివసించుము. వనంబున కేతించిన సియోను కుమారుడు తనకిష్టమైన పుష్పములు ఎంపికలో నీవుండుము. నేడుండి రేపు వాడిపోయే అడవి పువ్వుల వలె కాక నిత్యము పరిమళములు వెదజల్లే పుష్పమై దేవుని వనంబునందు వికసించుమా. ఓ పుష్పమా, పువ్వులలో గులాబీ పువ్వు హెచ్చగునట్లు దేవుని నేస్తములలో హెచ్చుగా నుండుము ఎల్లవేళల. నీ ఆయువు గడ్డి పువ్వు వలె ఉన్నను, దేవుని సువార్త బలముగా ప్రకటించుచు సియోనులో నిత్య నివాసివై వివిధములైన పరిమళ తైల వృక్షముల సువాసనలు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములతో స్తుతియాగము చేయుమా. వికసించిన పుష్పముల వలె పరిమళములు వెదజల్లుచు దహించు సూర్యుని వడగాల్పుకి వాని స్వరూప సౌందర్యం నశించినను కోటి సూర్యుల మహా తేజస్సుతో ప్రకాశించుచున్న నీతి సూర్యుడైన ప్రభువైన క్రీస్తు తేజస్సు నీపై ప్రసరింపగా విజ్ఞాపనలనే పరిమళ ద్రవ్యములు విరజిమ్ముచు దేశ క్షేమముకై దేవుని ఉద్యానవనంబులో పెంచబడిన వృక్ష ఫలములై నిత్యము అతని భూషణ కిరీటముగా నీవు ఉండుము. పొడిమిపై వెల్లి విరియుటకు యేసు పాదాలు చెంత నిత్య మాలికవై తరించుమా. ఓ పుష్పమా, గులాబీ చెట్టుకి ముళ్ళుండినట్లు ఎదలోతులలో శ్రమలనే ముళ్ళు ఉండిన మీ ప్రేమ పరిమళములతో కళంకములు నిష్కృతికై క్రీస్తు రుధిర ధారలతో ప్రక్షాళనము గావింపగా ధరణియందు కొండ కోనలలో అడవి మాలికవై వాక్యంబును పరిమళింపచేసి సువార్త సువాసనలకై విశ్రమింపక సదా శ్రమించుమా. ఓ పుష్పమా, వనంబులో రంగురంగుల ఇంద్రధనుస్సుల పూల గుచ్చముల వలె తేజోసింహాసన పరిమళములు విరజిమ్మగా అదే అందరికీ దక్కిన పరంబులో వికసించు పుష్పమే కదా. నిరుపేదల కౌగిళ్ళలో పూల మాలికవై పూరి గుడిసెలో జాజి పువ్వుల వలె కోటి రాసులై వారి ఇంట వరములు పరిమళములు దేవుడు అనుగ్రహించు దినదిన భుక్తియే కదా వారికి. ఇదియే యేసుక్రీస్తు ప్రేమ విరిసే పూలహారం. ఈ అందమైన రంగురంగుల పుష్పములు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఆకర్షణీయమైన పుష్పముల వంటి అందమైన ఆధ్యాత్మికంగా వాక్యములను ఒక మాలగా ఒక సందేశములుగా వరుస క్రమములో పేర్చి పూలమాలగా వాక్యములు ధ్యానించుదాము. ఆ పూలాహారమే దేవుని పాదాల చెంత మన విజ్ఞాపనలకు ఆదరణ విజయము దేవుడు కలుగు చేయనుగాక. ఆమెన్.